గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుందన్న కేజీఎఫ్ సినిమా డైలాగ్ ని రిపీట్ చేస్తున్నారు విఎస్ఆర్ అనుచరులు. ఇక వైసీపీపై విజయసాయిరెడ్డి వార్ షురూ అయిందంటున్నారు. అందుకు తగ్గట్లుగానే జగన్ చుట్టూ ఒక కోటరీ ఉందని మొన్న సెన్సేషనల్ కామెంట్స్ చేసిన విజయసాయి తాజాగా జగన్ పై మరొక బుల్లెట్ వదిలారు. రాజులు, రాజ్యాలు, కోటరీ, కోటలు అంటూ పెద్ద స్టోరీని చెప్పుకొచ్చారు. అసలు విజయసాయి టార్గెట్ ఏంటి? విఎస్ఆర్ కి కౌంటర్ గా వైసీపీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతోంది? మొత్తం వాళ్లే చేశారు, అవమానించారు, తొక్కేశారు, టోటల్ గా మనసు విరగ్గొట్టేశారంటూ ఆవేదన వ్యక్తం చేసిన వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి లేటెస్ట్ గా ఇంకాస్త క్లారిటీ ఇస్తూ మరో ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాను మరిన్ని బాణాలు విసరబోతున్నారంటూ హింట్ కూడా వచ్చేసింది. ఈసారి రాజుల కథతో వచ్చేశారు విజయసాయిరెడ్డి. పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు. కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేది. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్ గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా బాస్ వాలా? బాస్ వాలా, బీ ద బాస్. కోటరీ ఏం చేసేదంటే ఆహా రాజా, ఓహో రాజా అంటూ పొగడతలతో రాజు కళ్లకు గంతలు కట్టి తమ ఆటలు సాగించుకునేది. దీంతో రాజు పోయేవాడు, రాజ్యం కూడా పోయేదంటూ ఎక్స్ లో చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి. ఇక తెలివైన రాజు అయితే మారు వేషంలో ప్రజల్లోకి వెళ్లి ఏం జరుగుతుందో తెలుసుకునేవాడు. పొగిడేవారి మీద వేటు వేసి రాజ్యాన్ని కాపాడుకునేవాడు. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి. ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి. లేదంటే కోటరీ వదలదు, కోట కూడా మిగలదు. ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదే అంటూ జగన్ పై పరోక్షంగా మరోసారి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు విజయసాయిరెడ్డి. మొన్న కాకినాడ సెర్చ్ కేసులో విజయవాడ సిఐడి అధికారుల ఎదుట విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి ఆ తర్వాత మాట్లాడిన మాటలు అందరినీ షాక్ కి గురిచేశాయి. కోటరీ కమెంట్స్ వైసీపీలో కలకలం రేపాయి. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. ఎక్కడ బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే, ఎవరినైనా ఆయనకు పరిచయం చేయాలి, తీసుకెళ్ళాలి అని అంటే ఈ కోటరీ కానీ అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా నయానో భయానో, లేకుంటే మంచిగానో కాళ్ళు పట్టుకోనో చేతులు పట్టుకోనో, లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే కానీ దేవుడి దగ్గరికి, పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్లా. చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, పార్టీ నష్టపోతుంది. ఇక విజయసాయిరెడ్డి తీరుపై వైసీపీ నేతలు ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. విజయసాయికి సడన్ గా ఎవరి మీదనో ప్రేమ పుట్టిందన్నారు. కోటరీ అని మాట్లాడే ఆయనే పెద్ద కోవటని రివర్స్ అటాక్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి 14 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ. సరే, ఆ కోటరీల గురించి ఎవరు మాట్లాడాలి? దూరం నుంచి చూసిన వాళ్ళు, లేకపోతే ఆ కోటరీలో లేని వాళ్ళు మాట్లాడాలి తప్ప మొన్నటి వరకు ఆ కోటరీలో ఉన్నటువంటి మనం మాట్లాడితే ఎలా చెప్పు? ప్రజలు హర్షిస్తారా? సరే, ఇంకా పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత అంతకంటే ఇదిగా మాట్లాడతారని అనుకోవడం మన అమాయకత్వం అంతే. ఎందుకు విరిగిపోయింది? ఇంకెవరి మీద ఎప్పుడన్నా ఇంకుల మీద ప్రేమ పుడితే మన మనసులు ఇరిగిపోతుంటాయి. మొత్తంగా బిఎస్ఆర్ కోటరీ కహాని ఇంకెంత దూరం వెళ్తుందో, ఏ స్థాయిలో అగ్గి రాజేస్తుందో చూడాలి.